రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 50 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. సబిత మాట్లాడుతూ 1200 కోట్లతో నాలాల అభివృద్ధి పనులు చేపడుతున్నామని, అందులో 110 కోట్లతో మహేశ్వర నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయన్నారు. తాగునీటి సమస్య లేకుండా చేయడానికి 210 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా పనులు చేపడుతున్నట్లు చెప్పారు. మన లక్ష్మీనగర్కి వెళ్ళి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. ఈ రోజు కూడా నేను ఇక్కడ కూర్చుంటే నాకు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. నిజంగానే మరొకసారి మీ ఆడబిడ్డగా మీ ఆశీర్వాదం తీసుకొని మరొకసారి ముందుకు పోతున్నానే ఫీలింగ్, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. రాగానే మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి రేపు జరగబోయే దాంట్లో కూడా గెలుపు మిమ్మల్ని వరించాలని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించారు. థ్యాంక్ యూ సో మచ్ మీకు అందరికీ కూడా. గతంలో ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న మీరందరూ కూడా ఇది ఉంది, ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది అని చెప్పకుండా మిమ్మల్ని గెలిపించుకుంటాం, తర్వాత పని చేయించుకుంటాం అమ్మ అన్నారు. ఆ రోజు అదే మాట చెప్పారు. గెలిచి వచ్చిన తర్వాత ఏమైనా పని చేయాలి, ఏమైనా చెప్పండి అంటే ఒకటే కోరిక కోరింది. ఆ పైకి వెళ్ళి నీళ్ళు వస్తాయి, పెద్ద ఏమంటారు పెద్ద కాలువలాగా పరిగెత్తుకొస్తుంటే నీళ్ళు అక్కడ నుండి ఇక్కడ నుండి అన్నీ వచ్చి మా దగ్గరికి వెళ్ళి వస్తాయి, ఇటు నుండి పోవడానికి దారి ఇవ్వండి అమ్మ అని అడిగారు. సో ఇప్పుడు కూడా మాట్లాడుకుంటే అదే ఆలోచిస్తున్నాను, ఇటు నుండి కదా పోవాలి నీళ్ళు, ఏం చేద్దామని ఇప్పుడే ఆలోచిస్తున్న సందర్భంలో